హాయ్ హలో నమస్తే అండి. ఈ షార్ట్‌లో మనం 7వ తరగతికి సంబంధించి పాల్కురికి సోమనాథుడు గురించి, కవి గురించి తెలుసుకుందామండి. సో, ఇది నేను సొంతంగా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అండి. సో, మీకు అర్థం కావడానికి పీడీఎఫ్ రూపంలో ఇచ్చి వివరించడం జరుగుతుంది. సో, పాల్కురికి సోమనాథుడు 12వ శతాబ్దానికి చెందినవాడండి. ఇతని యొక్క శైలి ఎలా ఉంటుంది ఇంపార్టెంటు. మణి ప్రవాళ శైలి అండి. మణి ప్రవాళ శైలిలో ఉంటుంది. ఇతను వచన కవి అండి. దేశీ సాంప్రదాయంలో రచనలు చేయటంలో చేసిన మొట్టమొదటి కవి అండి ఇతను. ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇవన్నీ కూడా. తెలుగులో స్వతంత్ర కావ్యాల్ని రాసిన తొలి కవి కూడా ఇతడే. బసవేశ్వరుని చరిత్ర అనే ద్విపద కావ్యాన్ని రచించడం జరిగిందండి. బసవేశ్వరుని చరిత్ర ద్విపద కావ్యం. ఇతను ఒక శైవ కవి అండి. నెక్స్ట్ ఇతని రచనలు చూసినట్లయితే బసవ పురాణం, అనుభవసారం, బసవోదాహరణం, వృషాదీప శతకం, చతుర్వేద సారం, చెన్నమల్లు సీసాలు, పండితారాధ్య చరిత్ర ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇతని యొక్క శతకం వృషాదీప శతకం అండి, ద్విపదంలో ఉంటుంది. అబ్జర్వ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. నెక్స్ట్ అండి, ఈ క్రింది ప్రక్రియలకు ఇతను ఆద్యుడండి. వాటిలో రగడ, గద్య ప్రక్రియ, ఉదాహరణ ప్రక్రియ, అష్టకం, ద్విపద, శతక ఈ ప్రక్రియలన్నింటికి కూడా ఆద్యుడు ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు అండి. మన టెక్స్ట్ బుక్లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఇవే అండి. కావాలంటే మీరు ఒకసారి ఆ టెక్స్ట్ బుక్ను కూడా రెఫర్ చేసి చూడొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో చేయడం జరిగిందండి. వీడియో యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.